Dear students, ఈ వీడియోలో నేను derivation of relation between Kc and Kp for the equilibrium N2 plus 3H2 gives rise to 2NH3. ఇది హేబర్ ప్రాసెస్లో అమ్మోనియాను తయారు చేయడం. ఈ ఈక్విలిబ్రియంకి Kc Kp మధ్య రిలేషన్ని ఏ విధంగా డెరైవ్ చేయాలి, 4 మార్క్స్కి అయితే ఎలా రాయాలి. సో ఫస్ట్ వచ్చి ఈక్విలిబ్రియం రాసుకుందాము. గివెన్ ఈక్విలిబ్రియం N2 plus 3H2 gives rise to 2NH3. దీనికి Kp రాస్తాము, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ with respect to partial pressures. Kp is equal to first products యొక్క partial pressure P సఫిక్స్ లో NH3 రాయాలి, బ్రాకెట్ ఇలా పెట్టాలి, దీని కోఎఫిషియంట్ ని ఎక్స్పోనెంట్ గా రాయాలి, డివైడెడ్ బై ఇప్పుడు రియాక్టెంట్స్ యొక్క పార్షియల్ ప్రెజర్స్, నైట్రోజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ ని Pn2, అదేవిధంగా హైడ్రోజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ని pH2, దాని యొక్క కోషియంట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి దాన్ని పవర్గా రాయాలి, ఇట్ ఈజ్ నెంబర్ 1 అని అనుకుంది. అదేవిధంగానే ఇప్పుడు Kc రాద్దాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్స్. మరి Kc రాస్తే NH3 ఫస్ట్ ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషను NH3, కాన్సన్ట్రేషన్ని ఇలా బ్రాకెట్ వేస్తారు, దాని యొక్క కోషియంట్ని దీనికి పవర్గా రాస్తారు, NH3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ హోల్ క్యూబ్, ఇట్ ఈజ్ నెంబర్ 2 అనుకుంది. సో Kc Kp రిలేషన్స్ మన దగ్గర ఉన్నాయి, అంటే Kc Kpకు సంబంధించినటువంటి ఫార్ములాస్. ఇప్పుడు అకార్డింగ్ టు ideal gas equation, PV is equal to nRT. So P is equal to N by V RT. So P is equal to CRT. C అంటే కాన్సన్ట్రేషన్. సో ప్రెజర్ is equal to CRT వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు P పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NH3కి రాసుకుందాం. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NH3 ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ అంటే NH3 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. ఇదే విధంగానే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ N2 రాసుకుందాం, N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2 కనుక్కుందాం, H2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. ఈ వాల్యూస్ అన్నిటినీ Kp రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ 1, ఒకటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి Kp ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఏముంది మనకి, Kp ఈజ్ ఈక్వల్ టు PNH3 హోల్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి PNH3 బదులు మనం ఇప్పుడు NH3 కాన్సన్ట్రేషను ఇంటూ RT ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు NH3 కాన్సన్ట్రేషను స్క్వేర్ ఉంది కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ స్క్వేరు, RT కూడా స్క్వేర్ పెడదాం. నెక్స్ట్ Pn2 సబ్స్టిట్యూట్ చేయాలి. P అంటే ఇక్కడ ఉంది కదా, N2 కాన్సన్ట్రేషను ఇంటూ RT. అదేవిధంగా ఇంకేముంది ఆ ఫస్ట్ ఈక్వేషన్లో, PH2 హోల్ క్యూబ్డ్ ఉంది, PH2 బదులు ఇది రాయాలి, అంటే H2 కాన్సన్ట్రేషను హోల్ క్యూబ్డ్ ఇంటూ RT హోల్ క్యూబ్. ఇప్పుడు Kp ఈజ్ ఈక్వల్ టు Kp ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం, Kp ఈక్వల్ టు ఇక్కడ RTలన్నీ సపరేట్గా, మిగిలిన కాన్సన్ట్రేషన్ సపరేట్గా రాద్దాము. ఫస్ట్ వచ్చి ఏంటి, NH3 హోల్ స్క్వేర్ రాద్దాము, డివైడెడ్ బై
N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ హోల్ క్యూబ్ రాదు. అదేవిధంగానే RT హోల్ స్క్వేర్ ఉంది పైన, ఇక్కడ ఉంది, ఇది RT హోల్ పవర్ 1 అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ RT హోల్ క్యూబ్డ్ ఉంది, RT హోల్ పవర్ 4 అవుతుంది. పైకి తీసుకెళ్ళి న్యూమరేటర్కి RT హోల్ పవర్ -4 అవుతుంది. సో అప్పుడు మనకు మిగిలేది ఏంటి? KP ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు పరిశీలిస్తే ఈ NH3 హోల్ స్క్వేర్ బై N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 హోల్ క్యూబ్డ్ అది KCకి సమానం. ఎందుకంటే ఈక్వేషన్ 2 నుంచి మనము KC ఈజ్ ఈక్వల్ టు NH3 కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ బై N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ హోల్ క్యూబ్డ్ కాబట్టి ఆ టోటల్ ఈ మొత్తం దీని బదులు KC రాసుకుందాం. కాబట్టి KC ఇంకా మిగిలేదేంటి? RT హోల్ పవర్ -2, 2 - 4 ఉంది అక్కడ, 2 - 4 అంటే -2, 2 - 4, 2 - 4 అంటే A పవర్ M ఇంటూ A పవర్ N అంటే A పవర్ M ప్లస్ N కదా, 2 - 4 అంటే -2. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది రిలేషను? KC ఈ RTని కిందికి పంపించామంటే మనకి KP ఈజ్ ఈక్వల్ టు KC డివైడెడ్ బై RT హోల్ స్క్వేర్ వస్తుంది. -2 కిందికి వస్తాయి అంటే ఏంటి? KCని దీంతో డివైడ్ చేస్తే KP వస్తుంది. కాబట్టి KC పెద్దది కదా, KC పెద్దదిగా ఉంటేనే కదా దాన్ని దీంతో డివైడ్ చేస్తే KP వస్తుంది. అలా ఆలోచించాలి, ఆలోచించి ఈజీగా రాయొచ్చు. KP లెస్ దెన్ KC, ఇలా రిలేషన్ అన్నమాట. KC KPకి మధ్య రిలేషన్ని డిరైవ్ చేయొచ్చు. ఇంకొక విధంగా కూడా ఇంకొక రిలేషన్ 2 మార్క్స్కి అడిగినప్పుడు మనం ఇదంతా రావాల్సిన అవసరం లేదు. KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ ΔN, ఇదన్నమాట రిలేషన్. 2 మార్క్స్కి అడిగినప్పుడు ఇది రాస్తే చాలన్నమాట. అప్పుడు మనం ΔN కనుక్కోవాలి. ప్రోడక్ట్స్ యొక్క మోల్ నెంబర్ 2 ఉంది, రియాక్టెన్స్ మోల్ నెంబర్ యాడ్ చేసుకుంటే 1 + 3, 2 - 4 అంటే -2. సో KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ -2. కాబట్టి KP లెస్ దెన్ KC, KP లెస్ దెన్ KC, KC పెద్దది అని అర్థం. ఈ విధంగా డిరైవ్ చేయొచ్చు. కాబట్టి 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇది రాయాలి పూర్తిగా, 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు అది రాయాలి.